వరలక్ష్మి వ్రతాన్ని రెండవ శుక్రవారమే ఎందుకు చేస్తారు? వరలక్ష్మీదేవిని ఎప్పుడు పూజిస్తాము అంటే, ప్రధానంగా మాసమంతా పూజించొచ్చండి. తప్పేమీ లేదు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటి దానికి ఏంటంటే, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం. అది ఏ తిథైనా తప్పు లేదు. అమావాస్య అయినా, ద్వాదశైనా ఇవన్నీ మనం లెక్కలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అష్టమన ఏమి లేదు. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవి యొక్క పూజను ఆచరించినట్టుగైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి ప్రతి ఇల్లు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అందుకు శ్రావణ మాసపు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి. అయితే ఏదైనా సందర్భంగా ఏ స్త్రీకి ఆటంకం వచ్చినా ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం చేసుకోవచ్చు. కానీ అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అనగా ఈ నెల 21వ తారీఖు. ఇక్కడ చాలామంది ఈ సందిగ్ధంతో ఉన్నారు. 21వ తారీఖా, 28వ తారీఖా అని. 21వ తారీఖే ఈ నెలలో ఆగస్టు నెల 21వ తారీఖే వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి.